ఓకే. హాయ్ గైస్, మీరందరూ చెప్పినట్లుగానే మీకోసం నేను రివ్యూ అనుకోకున్నా ఒపీనియన్ అనుకోండి. 'మిరాయ్' ఇక్కడ కొంచెం నేను ఊరికొచ్చాననమాట. దానివల్ల మన దగ్గర ఏం ఫెసిలిటీస్ కూడా లేవు. కాబట్టి మనం డైరెక్ట్‌గా నిల్చుకొని చెప్పడమే. ఈడ వేరే లైటింగ్ పడతా ఉంది. అవన్నీ ఏం పట్టించుకోకుండా ఫేసు, వాయిసు అవన్నీ. మెయిన్ మ్యాటర్ మనదేమంటే 'మిరాయ్' నిన్న వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అలా పైకి లేసాను. వెంటనే ఇట్లా పడిపోయాను. ఇంతకు 'మిరాయ్‌లో ఏముంది? ఏం జరిగింది? ఏం జరగబోతుంది? అనేది నేను చెప్పను. ఎందుకంటే స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి. ఏముందో ఏం లేదో చూద్దాం. అందులో ఏం లేదనిపించింది నాకైతే. ఇంకో మెయిన్ విషయం ఏమంటే ఇప్పుడు హీరో ఇంట్రడక్షన్ జరిగింది. అసలుకెందుకు అంత బిల్డప్ కొడతా ఉన్నారో అర్థం కాల. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఏదో గంజాయిని కాల్చారు. ఏదో పిలుచుకొని పోయారు. హీరోయిన్ ఎందుకు వస్తుందో తెలీదు. కొంచెం చెప్పి డైలాగ్స్ ఫస్ట్ ఇంట్రడక్షన్ మళ్ళీ వెంటనే మళ్ళీ మనకి ఒక ఇది ఉండదు, కనెక్షన్ బాండింగ్ 'హనుమాన్‌లో' ఉన్నలాగా ఒక ఎగ్జిక్యూషన్ ఉండదు. మళ్ళా ఇట్లా వెళ్తుంటారు. మూవీ ఎక్కడికి వెళ్తుంది, ఓ ఏమో జరుగుతూ ఉంది అనుకుంటాను. కానీ అక్కడ జరగదు. వెంటనే ఒక సెకండ్లో ఇట్లా వస్తాను, నేను ఇట్లా ఎత్తుకుంటాను, అంతే అయిపోయా. అంతే 'మిరాయ్' అంట. ఇంకో విషయం, మీరు చిన్నప్పుడు 'జాకీ చాన్' చూసే ఉంటారు. అందులో 9 మంత్రపురాలనేసి అలా దాన్ని పెట్టి మొత్తము ఒక డ్రాగన్ వచ్చి అలా సేమ్ అంతే. అదే సేమ్ అలాగే ఒక 9 మంత్రపురాల్లాగా 9 బుక్కులు ఉంటాయి. ఆ 9 బుక్కుల్ని కాపాడడానికి ఒక 9 మంది ఉంటారు. ఆ మంచు మనోజ్ అన్న ఎంట్రీ సీన్ ఏమన్నా అనుకోని విజిల్లు పడ్డాయి.